ఒక 1000 మిలియనీర్ల ఒక ప్రశ్న వేసి, ఆ ప్రశ్న కాస్ట్ ఎంత? 1000 మిలియన్స్. అతి సులువుగా పావల సమాధానం చెప్పి నేను ముగిస్తా. ప్రశ్న విలువ పెద్దది, కానీ దానికి పరిష్కారం మాత్రం చాలా చిన్నది కదా. ఏ బాబు ఇంతేనా అని అనిపిస్తుంది అన్నమాట. సరేనా? వెళ్దాం బైబిల్లోకి. ముందు వినండి ఉపోద్ఘాతంగా. అన్నిలు కూడా అడగొచ్చు మనల్ని ఇలాగని, అదేంటండి మీ దేవుడు గొప్ప దేవుడు అంటారు, మీరు గుడికి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, మీ దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్నారు కదా, ఆయన బాగు చేస్తాడు అంటారు కదా, మరణించిన వారిని సైతం లేపాడని చెప్తూ ఉంటారు కదా, మరి ఆయన నమ్ముకున్న భక్తులైన మీకే వస్తే మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏం ప్రశ్న ఇది? 1000 కోట్ల రూపాయల ప్రశ్న కదా. మరి మీకే స్వస్థత లేదు కదా, మాకెలాగిస్తారు మీరు? అంటే మీ దేవుడి మీద మీకు విశ్వాసం లేదా, లేదంటే మీరు నమ్ముకున్న దేవుడికి శక్తి లేదా? ఏం చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం? బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ఒకవైపు అమ్మకి ఉపశమనం కలగాలి, ఏమండి, రెండో వైపు దేవుడు తన పిల్లల పట్ల శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, రోగాలు, అనారోగ్యం ఇవన్నీ ఎందుకు ఎలో చేస్తున్నాడు? ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేస్తాను వినండి. మనకి ఏదొచ్చినా దేవుని పర్మిషన్ లేకుండా మాత్రం రాదు. అంటే ఎవరు అనుమతిస్తున్నారు మన జీవితాల్లోకి? సాక్షాత్తు దేవుడే. అదే మాట పాత నిబంధనలో చదువుతామను. గాయపరచువాడు ఆయనే, తిరగేసి దానికి కట్టుకట్టేది కూడా ఆయనే. అసలు గాయం చేయడం ఎందుకు, మళ్ళీ కట్టుకట్టడం ఎందుకు? ఏదో ఉంది విషయం. అది రాత్రి మనం తెలుసుకోబోతా ఉన్నాం. పౌలు దగ్గరికి వెళ్ళి అడుగుదామండి. అపోస్తుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన భక్తుడే, సందేహం ఏమీ లేదు. చాలా గొప్ప భక్తుడు, ఒకప్పుడు యారగంటి పర్సన్. అలాంటి యారగంటి ఇంకొకటి ఎవడు ఉండడేమో అనిపిస్తుంది. ఏమండి, రౌడీయిజం, గూండాయిజం, ఒక మాఫియా అని చెప్పాలంటే ఒకనాటి సౌలు. ఉగ్రవాదం కంటే కరుడు కట్టిన కసాయివాడు ఒకనాటి సౌలు. ఆయనే చెప్పుకున్నాడు ఏమని? పాపులలో నేను ప్రధాన పాపిని, పెద్ద పాపి. ప్రపంచంలో పెద్ద పాపిస్తోడు ఎవడైనా ఉన్నాడంటే ఐఎమ్ ద నంబర్ 1 అన్నాడు ఆయన. పాపులలో నేను ఎవరిని? ప్రధాన పాపిని, ప్రధాన దోషకుడును, ప్రధాన హింసకుడును, ప్రధాన హానికరుడును. అంత భయంకరమైన వ్యక్తి దైవ దర్శనం పొందిన తర్వాత దమస్కోకు వెళ్ళే మార్గంలో మారు మనసు పొందాడు. ఆ తర్వాతకి వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. పూర్తిగా అంకితం చేసుకున్నాడు దేవునికి. దేవుని కోసం ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇక ఈ అమ్మ సోకులు, లేకపోతే ఈవిడ ఇష్టాలు ఇవి తీర్చడానికి నా బతుకులో కొంత సమయం అయిపోద్ది, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని తన శరీరాన్ని, ఆశలను నలగొట్టుకుంటూ పెళ్ళి కూడా చేసుకోలేదు. ఎవరి కోసం? దేవుని కొరకు, బ్రతుకుట కొరకు. అంత గొప్ప త్యాగమూర్తి అపోస్తులుడైన పౌలు గారు. అయితే గొప్పవాడే, సందేహం ఏమీ లేదు. కానీ ఆయన శరీరంలో బలహీనత ఉందట. బట్ హీ డిడ్ నాట్ మెన్షన్ ఆ బలహీనత ఏంటో, ఆ రోగం ఏంటో, ఏమండి, ఆ ముళ్ళేంటో అనేది మాత్రం, ఆ జబ్బు గురించి అయితే చెప్పలేదు. కానీ బలమైన రోగమే ఉంది, తనని రోజు రోజుకి కృంగదీస్తానే ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే ముమ్మారు అడిగాడంట, దేవుడా ఇంక దీన్ని ఎంతకాలం భరించాలి ఈ బలహీనత? నేను అమ్మైతే 3 నెలలే ఉంది, కానీ సంవత్సరాల తరబడి ఉంది జబ్బు. ఎవరికి? భరించరాని బలహీనత. ముళ్ళంట. ఒకసారి ఆలోచించండి మీరు. ముళ్ళు అనే పదప్రయోగం ఎందుకు చేశాడో తెలుసా? మీ కాళ్ళలో ముళ్ళు ఇరిగితే
ఎప్పుడైనా మీరు ఆ బాధ భరించారా? నేను చాలాసార్లు భరించాను. మేకలకు వెళ్ళేవాడిని కాబోలు, అవి పరిగెడతా ఉంటే వాటి వెనకాతలు పరిగెత్తేవాడిని. ఏముంటుందండి, పారగన్ చెప్పులు, రబ్బర్ చెప్పులు అండి, తెలుసు కదా మీకు. ఈ రబ్బర్ చెప్పుల్లోంచి లోపల నుంచి దిగిపోయాయి కంచిత్రాల ముళ్ళు. ఎలా పడితే చిల్లకాయలు అంటారు అక్కడ, కంచిత్రాల కాయలు ఉంటాయి చూసారా, అవి తినటానికి, ఎండిపోయినవి తినడానికి తెగ పరిగెట్టాయి మేకలు. నిజమండి. కాళ్ళు ముళ్ళు ఇరిగితేనండి మీరు నడవగలరా చెప్పండి? కళకళ్ళాడిపోతూ ఉంటుందండి, కళ్ళుక్ అంటూ ఉంటుంది. రాత్రుల్లో నిద్ర ఉండదండి, నిద్ర పట్టదండి, ఊరకదే ధ్యాస. సో అలాంటి బాధ, నిద్ర బాధ అంటే నిద్ర రాదు, తిండి తిన్నామంటే అదే ధ్యాస, నడుద్దామంటే అదే గొడవ. అడుగుతున్నాడంటయ్యా, నేను నీ కోసం అన్నీ నష్టపరుచుకున్నానే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా పెంటగా ఎంచుకున్నానే, నా బ్రతుకునంతా శాశ్వతంగా నీకే సమర్పించుకున్నాను కదా, నాకెందుకు పెట్టావి బలహీనత? అలాగని నీకు తెలియకుండా రాలేదే ఇది, నీ అనుమతి లేకుండా ఏది నా జీవితంలోనికి ప్రవేశించదే. అలాగని నాకు తెలిసి నేనే పాపం చేయలేదయ్యా మారు మనసు పొందాక అని ఎన్నిసార్లు అడిగాడంట? ముమ్మారు అడిగాడంట. తీసేవా, బతిమాలుతున్నాడు, తీసేవా, నాకు ఈ బలహీనత లేకుండా తీసేవా అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. రండి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. అమ్మ అందరు బైబిల్ ఓపెన్ చేయాలి, జాగ్రత్తగా రాసుకోండి, ఎవరు సమయాన్ని చూడొద్దు. జాగ్రత్తగా వినాలి ఈ మాట, సమయాన్ని ఎవరు చూడొద్దు, దేవుడికి సమయాన్ని పెట్టొద్దు. అలాగని చెప్పేసి నా పరిధిలో నేను ఉంటాను, నీ సమయాన్ని నేను వృధా చేయను. జాగ్రత్తగా అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి ప్లీజ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుతాను, వినండి. అది అంటే అదంటే ఏంటి? ఆ బలహీనత, ఆ రోగం, ఆ జబ్బు, ఆ ముళ్ళు నా యొద్ద నుండి తొలగిపోవాలని ఆ వ్యాధి విషయమై ముమ్మారు నేను ప్రభువుని వేడుకుంటుని, అయ్యా లోకులు ఏమనుకుంటారు నన్ను చూస్తే, దేవుని నమ్ముకున్న నీకే వచ్చిందిరా భయ్, మాకేమి ఇస్తావు నువ్వు స్వస్థత అంటారు కదా, నిన్ను అవమానంగా తోలనాడు మాట్లాడతారు కదా, నిన్ను నిందిస్తారు కదా, నిన్ను నమ్ముకున్న నాకే ఈ రోగం ఉంటే, సమస్య ఉంటే నేను లోకానికి ఏం చెప్పను ఆయన? తీసేయచ్చు కదా చెప్పండి, మూడోసారి తీసేయచ్చు కదా. అప్పుడు ప్రభు సమాధానం ఏంటో చూద్దాం, అందరూ చూద్దాం దయచేసి. 9వ వచనం, అందుకు నా కృప చాలినంత ఈ కృప కావాలా? బాగా వినాలి, చాలినంత ఈ కృప కావాలా, నీకు రోగం పోవాలా? వాళ్ళు చెప్పన్నాడు, వినాలి బాగా పోయింది మీరు. చాలినంత కృప ఉంది నీకు, అది కావాలా, రోగం తగ్గాల? రెంటల్లో ఒకటే కోరుకో. మీరైతే ఏది కోరుకుంటారు చెప్పండి. పాట అయితే పాడతాం, మనం తెగ పాడేస్తాం. నీ కృపలే నిక్షణము, నీ దయలే నిక్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నిజమా? మరి కృపనుంచు, ఏమండి, కృపనుంచు అని అడుగుతున్నామా మనం? అనం, జబ్బు తీసేయి. ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, తీసేయచ్చు కదా అని ముమ్మారు అడిగితే, నా కృప నీకు చాలు నాయనా, నా కృప ముందు నీకున్న బలహీనత అసలు బలహీనతే కాదు. అది ఎందుకు ఉంచాడో కూడా నేను మాట్లాడతాను, కంగారు పడద్దు. చదువుదాం. అందుకు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఈ బలహీనత ఎందుకు పెట్టానంటే, నీకు బలహీనత యందు ఈ రోగం ఎందుకు పెట్టానంటే, ఈ రోగం ద్వారా, ఈ శ్రమను ఎందుకు పెట్టానంటే, ఈ శ్రమ ద్వారా, ఈ బాధను ఎందుకు పెట్టానంటే, ఈ బాధ ద్వారా నీలో నా శక్తి పరిపూర్ణం అవ్వాలి. బాగా వినాలి ఈ పాయింట్ మీరు. నీలో నా శక్తి ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. అంటే ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి ముళ్ళుగా ఈ రోగాన్ని పెట్టాడు. ఏదో తెలియని విషయం అతనిలో ఉంది, దేవుడికి నచ్చంది. పాయింట్ వినాలి బాగా మీరు. దేవునికి నచ్చని విషయం ఏదో ఒకటి అతనిలో ఉంది. అది గుర్తించి అది తీసేసుకునేంత వరకు, అది గుర్తించేంత వరకు
ముళ్ళుగా ఏం చేశాడు దేవుడు? ఈ బలహీనతను పెట్టాడు. ఎప్పుడు ఇతడు దేవుని శక్తిలో పరిపూర్ణుడు అవుతాడంటే ఆ ముళ్ళు ద్వారా లేదా ముళ్ళుకు ముందు ఏర్పడిన తనలో ఉన్న బలహీనత ఏదైతే ఉందో అది తీసేసుకునేంత వరకు. ఆ బలహీనత లేదా అతనుకున్న సమస్య, అతనిలో ఉన్న దాన్ని ఏమంటారంటే తప్పుని, ఒక మాటలో చెప్పాలంటే డైరెక్ట్ స్పీచ్లో అయితే పాపం, అది తీసేసుకుంటేనే పరిపూర్ణుడు. ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడు? దైవత్వంలో పాపాన్ని తీసేసుకుంటేనే పరిపూర్ణుడు. అది 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా, ఎన్ని పాపాలు ఉన్నా, ఒక పాపం ఉన్న పాపే, 100 పాపాలు ఉన్నా పాపే, కానీ ఒకటే ఉందట. పౌలు ఏముందంట? ఒకటే ఉంది. అదేంటో కూడా చెప్తాను, కంగారు పడకండి. అంటున్నాడు, నా కృప నీకు చాలునైనా, నువ్వెప్పుడు బలహీనంగా ఉంటావో, నీకు బలహీనత అనేది నేను పెట్టకపోతే నా దగ్గరకు రావు, నన్ను ఆశ్రయించవు, నా శక్తిని ఆశ్రయించవు, నన్ను గుర్తించవు. ఒకటి. రెండోది, ఆ ముళ్ళు, ఆ బలహీనత సమస్య నీలో పెట్టకపోతే నీలో ఉన్న లోపాన్ని కూడా నీవు గుర్తించవు. 2 కారణాల వల్ల దేవుడు సమస్యని అలో చేస్తున్నాడు. దేవుడే 1 తన తప్పు తెలుసుకోవాలి, 2 దైవత్వంలో నా శక్తిలో ఏమవ్వాలి? పరిపూర్ణుడు అవ్వాలి. కిందికి చదువుదాం దయచేసి. ఆయన నాతో చెప్పాడంట, కాగా క్రీస్తు శక్తి అంటే కింద పుట్టినట్లు ఏమన్నాడు? క్రీస్తు శక్తి నన్ను కప్పాలంట. ఏం చేయాలంట? దేవుని కృప కప్పాలంట, కప్పుతుందంట దేవుని కృప మనల్ని. కప్పు నిమిత్తము, నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా. వెళ్ళి చెప్పండి, నా వైపు తిరగండి ఒకసారి. ఎప్పుడు సంతోషపడతానంటున్నాడు? ఎప్పుడు అతిశయపడతానంటున్నాడు? రోగం పోయినందుక, ఉన్నందుక? ఏమ్మా మాట్లాడన్నమ్మా, బైబిల్లో ఉన్నదే కదా చదువుతున్నారు. నాకు రోగం ఉన్నందుకే నేను సంతోషపడుతున్నాను, నాకు రోగం ఉన్నందుకే నేను అతిశయ పడుతున్నాను. 2 మాటలు ఉన్నాయి కదా అక్కడ. రోగం ఉంటే సంతోషపడే పేషెంట్ని ఎక్కడన్నా చూసారా మీరు? రోగం ఉంటే అతిశయపడే పేషెంట్ని ఎక్కడైనా చూసారా మీరు? చూడండి, మహాభక్తుడు. ఎందుకో తెలుసా? ఆ బలహీనతే లేకపోతే నా లోపం నాకు తెలిసేది కాదు. ఆ బలహీనతే లేకపోతే చెప్పాలి, నేను దేవుని శక్తిని ఆశ్రయించేవాడినే కాదు. ఆ బలహీనతే లేకపోతే దైవత్వంలో నేను పరిపూర్ణుడిని అయ్యేవాడినే కాదు. అందుకని బలహీనత నాకు ఉండడమే మంచిది. ఆ బలహీనత వల్ల కూడా ఏం చేస్తానంటున్నాడు? సంతోషపడుతున్నాను, అతిశయపడుతున్నాను. ఇంకేమంటున్నాడు చూడండి దయచేసి. నేనెప్పుడు బలహీనుడనో, ఇలాగనండి, నేను ఎప్పుడెప్పుడు బలహీనుడనో నేనప్పుడే. ఏ విషయంలో? ఏమ్మా చూడండి, ఎంత మంచి మాట. ఈ పదం బాగా చాలాసార్లు మనం చదివి ఉంటాం. ఆలోచించండి మనసు పెట్టి. నేను ఎప్పుడెప్పుడు బలహీనున్నో, నాకు ఎప్పుడెప్పుడు రోగం ఉంటుందో, నాకు ఎప్పుడెప్పుడు సమస్య ఉంటుందో నా శారీరకంగా, నేనప్పుడే బలవంతుని అవుతాను అంటున్నాడు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు మరక మంచిదే విన్నారు ఎప్పుడైనా? యాడ్ టింగ్ అంటదంట, టైడ్ అంటారట. మరక మంచిదే, టైడ్ ఉందిగా, చూడలేదా యాడ్? చూశారు. అందుకని నేడు స్కూల్లోకి వెళ్ళి బురదలో మరీ దొల్లాడు వచ్చేస్తాడు. ఎందుకని? టైడు ఉందిగా. అదే టైడ్ లేకపోతే దొల్లాడతాడా? పొర్లాడతాడా? పొల్లాడు. ఇప్పుడు ఈ మాట మీరు జాగ్రత్తగా చదివితే, ఆ మరకని తీసేసే శక్తివంతమైన టైడ్ ఉంది కాబట్టి ఆ మరకున్న పర్వాలేదు, మంచిదే. అర్థమైందా నా భాష మీకు? అలాగే దైవత్వంలో నన్ను పరిపూర్ణుడిగా చేసే దేవుని కృప నా ఎందుంది కనుక నాలో బలహీనత ఉండడం మంచిదే. అసలు అదే లేకపోతే నన్ను పరిపూర్ణతలోనికి నడిపించేది ఏది ఉంటుంది? అంటే నేను పరిపూర్ణుడిని కావడానికే దేవుడు నాకు బలహీనత పెట్టాడు. నాలో ఉన్న సమస్యను తీసేయడానికే, లేదా నాలో ఉన్న లోపాన్ని రెక్టిఫై చేసుకోవడానికే
అంతే కదండి. బాగా సబ్బేసి బాగా బ్రష్ చేసి ఎక్కడ బాగా తోముతాం మనం? మరకున్న దగ్గరే బాగా తోముతాం, అంతే కదా? అంతేనా కాదా? రైట్. అది అక్కడ మరక లేకపోతే బాగా తోముతామా? మిగతాది పెద్దగా పట్టించుకోం, కానీ మరకున్న దగ్గరే బాగా తోముతాం. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా మీకు? ఆ మరకే లేకపోతే అసలు తోమంగా, తెల్లగా రాదుగా. కాబట్టి నాకు మరక మంచిదే అంటున్నాడు ఆయన. చదవండి ఇంకా ఏమంటున్నాడు? నేను ఎప్పుడెప్పుడు బలహీనుడనో, నాకు ఎప్పుడైతే సమస్య ఉంటుందో అప్పుడే నాకు బలం. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ, కేవలం బలహీనతతో పోలేదంట. ఈడేం పాపం చేశాడో? ఎవరినన్నారు ఈ మాట? యోబుని. ఎవరెవరు అంటున్నారు? ప్రాణమిత్రులు అంటున్నారట. పేర్లు భలే ఉంటాయండి. ముగ్గురు మూర్ఖులు అంటే బాగుంటుంది. ఎవరోళ్ళు? మూర్తులు కాదు, మూర్ఖులు. బెల్దదు, జోఫరు, ఎలిఫజ్. ఈడు ఏదో పాపం చేశాడు. ఎవరిని? దేవుడే సాక్షాత్తు సర్టిఫికేట్ ఇచ్చిన యోబుని అపవాదితో సవాల్ చేశాడు. ఏమే సాతానా, ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నదట. అప్పుడు మరి యూజు దేశంలో నా కుమారుడు ఒకడు ఉన్నాడు, నువ్వు చూడలేదు అతన్ని అని అంటే, ఎవరు అతను అంటే యోబు. యథార్థవర్తనుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, తన నోటి మాటతో కూడా పాపము చేయని గొప్ప వ్యక్తి. ఏం వస్తున్నాయంట? నిందలంట. అంటే బలహీనతలను బట్టి కూడా ఏం చేస్తారట? ఈ రోగం వచ్చిందంటే అయితే ఖచ్చితంగా ఏదో పాపం చేశారు. మరి పౌలు గారు ఏ పాపం చేశాడని వచ్చింది? నా ప్రశ్న అది. ఇక్కడ పౌలు గారు ఏ పాపం చేయలేదే, మరి ఎందుకు వచ్చింది? ఏదో ఒకటి ఉంటుంది. అంటే మనం అనుకున్నంత పాపం కాకపోయినా పాపం అనేది ఏదో ఒకటి ఉంటుంది. కానీ భక్తులు ఉన్నారే బైబిల్లో, యోబు ఏ పాపం చేయలే. మరి ఆయనకి ఒళ్ళంతా ఊరి చివర ఎవరు ఉంటారండి? అసలు శ్మశానాలు ఉంటాయి. చిల్ల పెంకులతో గోక్కునేవాడు అంటండి బాబు, చిల్ల పెంకులట. మరి ఆయన ఏ పాపం చేశాడని ఆయనకు ఆ రోగం వచ్చింది? బైబిల్లో ఎలీషా ఏలియా తర్వాత రెండంతల ఆత్మను పొందుకున్న శక్తిమంతుడు ఎలీషా. ఇట్స్ లైక్ క్యాన్సర్ లాంటి వ్యాధితో మరణించాడు. వెళ్తాం మనం ఇప్పుడు అక్కడికి కూడా. మరి ఆయన ఏం పాపం చేశాడు? మరి భక్తులకు రోగాలు ఎందుకు వచ్చాయండి? ప్రతిదానికి జవాబు వాక్యమే. వాక్యం దగ్గరికి వస్తే మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి. అంటున్నాడు, నాకు వచ్చిన రోగాన్ని బట్టి జనాలు నన్ను నిందిస్తున్నారు, ఇంకా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నన్ను ఇంకా హింసించి చేస్తున్నారు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఉపద్రవములలోనూ నన్ను నెట్టేస్తున్నారు. నా బంధువులే ఆఖరికి నన్ను ఖాతరు చేయట్లేదు, నీచంగా మాట్లాడుతున్నారు. అయినా కూడా నాకు బాధ లేదు, నాకు సంతోషం ఎక్కువైపోయింది అంటున్నాడు. దేవుడు ఒక బలహీనతను మన శరీరంలోనికి ప్రవేశపెట్టాడంటే ఆయన పర్మిషన్ లేకుండా ఏది రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మనలో ప్రవేశపెట్టాడంటే ఆయనకు ఒక గోల్ ఉంటుంది. అదేంటంటే మనలో ఉన్న అతిశయాన్ని తీసేయడానికి, వినాలి బాగా ఈ మాటలు, మనలో ఉన్న గర్వాన్ని తీసేయడానికి, మనకు దీనత్వాన్ని నేర్పించడానికి, మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ పరిశుద్ధతను సంతరించుకోవాలని, ఏమండి పశ్చాత్తాపడాలని, ఒకవేళ పాపం చేస్తే పాపపు ఒప్పుకోలు జరగాలని ఇన్ని మాటలు ఉన్నాయి. దేవుడు మనకు బలహీనతను ఎందుకు అనుమతిస్తాడంటే ఇన్ని మాటలు చెప్తున్నాడు. అతిశయం తీసేయాలని, గర్వాన్ని తీసేయాలని, మనలో లేకుండగా మనలో దీనత్వంతో మనల్ని నింపాలని, మన మాటల్లో ప్రవర్తనలో బ్రతుకులో పరిశుద్ధత పరివర్తన తీసుకురావాలని, పశ్చాత్తాపం మనం చెందాలి, పడాలని, టోటల్గా మారు మనసు పొందాలని, పరిపూర్ణంగా దేవుని తత్వంలోకి మనం మారిపోవాలనే దేవుడు మన జీవితాల్లోకి బలహీనతలు చెప్పండి అనుమతిస్తున్నాడు. అంటే మంచికా చెడ్డకా? ఏ తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల్ని శిక్షిస్తున్నారంటే చంపాలనా బాగు చేయాలనా? ఇది అంతే, మంచి కోసమే. బైబిల్ చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, రాసుకోండి, నిర్గమకాండం 4వ అధ్యాయం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. దానికి ముందు
మర్డర్ చేశాడండి, నరహత్య చేశాడు మోషే. ఐగుప్తులు ఏం చేశాడు? ఐగుప్తుని చంపేసి, చెప్పండి అంటే అంటే ఏంటి అంటే ఏంటండి? అంటే నా భాషలో, నా పొజిషన్లో ఉండి మీరు ఆలోచించండి. చంపింది ఆయనే, సమాధి కార్యక్రమం చేసింది కూడా ఆయనే. తండ్రి యొక్కయో కుమారుని అంటే హత్య చేసింది ఆయనే, హత్య చేసిన పాతి పెట్టడానికి పాస్టర్ అయింది కూడా ఆయనే. అంతే కదండి. మరి పాదిరి ఆయనే, పాతి పెట్టింది కూడా ఆయనే, ప్రాణం తీసింది కూడా ఆయనే. మరి కొంత మనసులో గలిబిలు ఉంటుందిగా, అక్కడి నుంచి పారిపోయాడండి. బాగా వినాలి, విన్నాం కదా అనుకోకండి. 40 years అంటండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మిథ్యాను అరణ్యములో మామగారైన ఇత్రో మందను కాసుకుంటూ సిప్పోరాను పెళ్లి చేసుకొని అక్కడ గలిపేశాడు. ఆల్రెడీ 40 సంవత్సరాలు ఎక్కడ గడిచిపోయినాయి? ఐగుప్తులు గడిచిపోయినాయి. మిగతా 40 సంవత్సరాలు ఎక్కడ గడిచిపోయినాయి? మిథ్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ సంసార జీవనం జరిగిపోయింది. రైట్. ఇప్పుడు మీరు గమనించండి, 4వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు దేవుడు పిలుచుకున్న తర్వాత మొట్టమొదటిగా స్టార్టింగ్లోనే అహరోను చేతికర్రని ఇచ్చేయలే. దేవుడు అద్భుతాలు చేసే చేతికర్రని ప్రారంభంలోనే ఇచ్చేయలేదు. ఫస్ట్ ఏం చేశాడో తెలుసా? మోషే జీవితంలో అసలు ఎందుకు చేశాడని ఉదయం నేను గంటల తరబడి ఆలోచించాను. నేను నాయన చేయి తీసుకున్నా లోపల షర్ట్ లోపల రొమ్ము బాగానే పెట్టుకున్నాడట. ఒకసారి తీసి చూసుకున్నాడట. తీసి చూడంగానే ఎలా ఉంది? చెయ్యి మొత్తం కృష్టినట. ఆలోచిస్తున్నారా మీరు? చెయ్యి అంతా ఏమైపోయిందంట? కుష్ఠరోగం అట. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కుష్ఠరోగం వచ్చిన చెయ్యి ఎలా ఉంటుంది? రసి కారిపోతా, సీమ్ కారిపోతా, తినేసి ఏమండి ఎలికలు తినేసిన సోఫాలాగా ఉంటుంది. ఇక ఎలికలు తినేసిన దూది ఎలాగ ఉంటుంది? అలాగుందట. అప్పుడు ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడో తెలుసా? నేను కూడా ఇలాంటి ఒక దేహాన్ని శిథిరం చేశాను, చిందరం చేశాను, పాతి పెట్టాను. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. అంటే పాపాన్ని ఒప్పించడానికి, పాపపు ఒప్పుకోలు కొరకు పరిశుద్ధతలోనికి తీసుకురావడం కోసం దేవుడు స్టార్టింగ్లో ఏం చేశాడో తెలుసా? తన దేహానికి హాని చేశాడు. తన దేహంలో బలహీనత కలిగించాడు. తన దేహానికి రోగం రప్పించాడు. కుష్టు అనేది రోగం కాదా? రోగమే. అంటే తనకున్న సమస్య, తన గతాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తాపపడడానికి పట్టిన కాలం 40 సంవత్సరాలు. సమస్యను తెలుసుకొని పశ్చాత్తాపడడానికి పట్టిన కాలం ఎంత చెప్పండి? 40 ఏళ్ళు. అప్పుడే రాశాడు 90వ కీర్తన. అందుకంటాడు 90వ కీర్తనలు ఏమంటున్నాడు చూడండి, అయ్యా నేనైనా మర్చిపోవచ్చు, ఐగుప్తులో ఉన్న వాళ్ళందరైనా మర్చిపోవచ్చు, కానీ నువ్వు మాత్రం మర్చిపోయేలా లేవే. చూడండి ఏమంటున్నాడు ఆ మాట దయచేసి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను మేం మర్చిపోయినా నువ్వు మర్చిపోయేలా లేవు. కళ్ళ ముందు బోర్డు మీద రాసేసుకున్నావా? అవును బాబు, నేను అన్నీ రాసుకుంటాను నాయన, నాకు అన్నీ లెక్కలే నాయన, నేను మర్చిపోను. దేవుడు చాలా గొప్పవాడు ప్రియులారా. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. ఇంకా నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలన్నీ కనబడిపోతున్నాయి. ఒప్పుకుంటున్నాడా? తప్పును ఒప్పుకుంటున్నాడా? ఎప్పుడు తెలిసి వచ్చింది తప్పు? ఈ శరీరానికి హాని ఎప్పుడైతే కలిగిందో, ఈ శరీరానికి సమస్య, బలహీనత, రోగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? పశ్చాత్తాపానికి వస్తున్నాడు, పరిశుద్ధతలోకి వస్తున్నాడు. ఆ పశ్చాత్తాపమే లేకుండా, బాగా వినాలి పాయింట్, స్టేట్మెంట్, మిథ్యాను అరణ్యంలోనే 120 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ ఈ అపరాధాన్ని లోపల పెట్టేసుకొని, ఈ పాపాన్ని లోపల పెట్టేసుకొని ఒప్పుకోకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? నరకానికేగా. మరి బైబిల్లో క్రొత్త నిబంధనలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఏ ఒక్కరూ నశించడం ఆయనకు ఇష్టము లేదని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అర్థమవుతుందమ్మా మీకు? కాబట్టి మోషే 120 సంవత్సరాలు అరణ్యంలోనే ఆ గొర్రెలే కాసుకుంటా బతికి చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు.
ఆయనకి సమస్యను ఎందుకు పెట్టాడంటే, కుష్ఠరోగాన్ని ఎందుకు అనుమతించాడంటే అతన్ని పరిపూర్ణ దశకి తీసుకురావాలి. పాపపు ఒప్పుకోలు అతని ద్వారా చేయించాలి. బలమైన నాయకుడిగా ఇశ్రాయేలీయుల కొరకు ఇతన్ని నేను నిలబెట్టాలి. ఇప్పుడు బలమైన వాడయ్యాడు. బలహీనత అనేదే గుర్తించకపోతే, ఏమండి, ఆ తప్పునే ఒప్పుకోకపోతే ఆయన ఎప్పుడు బలవంతుడు అవుతాడు చెప్పండి? అందుకన్నాడు పౌలు గారు, నేను ఎప్పుడు బలహీనున్నో, మళ్ళీ మళ్ళీ అంటాను, నేను ఎప్పుడెప్పుడు నేను బలహీనున్నో, నా బలహీనత ఏంటో నేను గుర్తించి పశ్చాత్తాపడ్డ నాడే నేను బలవంతుణ్ణి. మరొక సందర్భాన్ని నేను బైబిల్లో చూపిస్తాను. జాగ్రత్తగా రండి, అందరు బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. ఆదికాండం 32వ అధ్యాయం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుదురు. కానీ ఏమో రెఫరెన్స్లు ఎక్కువ ఎందుకు కోట్ చేయట్లేదంటే నేను సమయం సరిపోదని. ఇక్కడ అన్నను మోసం చేసాడు, అర్థమైపోతుంది మ్యాటర్ మీకు. యాకోబే కదా. పోనీ ఆ మోసం అన్నతోనే బాలే, మామ దగ్గరికి వెళ్ళేసరికి మామను కూడా చేసాడట. అంటే వీడు యాడికి పోయిన ఏం చేస్తున్నాడు? మోసాలు మాంతలేదు. మరి మోసం చేయడం తప్పే కదండి. ఏమ్మా, మోసం చేశాడా? మోసం కదా. మరి తప్పు కదా? చాలా తప్పు కదండి. అయినుండి మోసం చేశాడు. సొంత మేనమామనే మోసం. మేనమామ లాభాన్ని మళ్ళీ పరాయుడు కాదు, మేనమామనే కాటేసాడు. వచ్చేస్తున్నాడు వాట పనిచేసుకొని అక్కడ కూడా. దేవుడు ఏం చేశాడంటే రాత్రికి రాత్రి వచ్చేసాడు దేవుడు. ఎక్కడికి వచ్చాడు? యాకోబు దగ్గరకు వచ్చాడు. రాత్రి అంతా ఏం చేశాడంట? పెనుగులాడాడు. తెల్లారేసరికి ఏమైందంట? ఇది ఇలాగ లేచిపోయిందట. ఏంటిది? గూడు. ఈ గోడ ఇలా జారిపోయేదట. ఇంకా అలాగ ఉన్నాడు. ఎలా నడుస్తారు మీరు చెప్పండి? అమ్మ, మామూలుగా చెప్పండి, ఎలా నడుస్తాడు? కుంటుకుంటా. ఎలాగా? కుంటుకుంటానే కదా నడుస్తాడు. కుంటుతూ ఏం చేస్తున్నాడు? ఏమంటారు మీరు దాని నుంచి? కుంటడమే కదా, వేరేదేనా ఉందా మీ భాషలో? అక్కడ దాకా అవయవాలు బాగున్నాయా? అక్కడికి వచ్చేసరికి ఏమైంది? తొడగూడు వసిలేసిందట. తొడగూడు వసిలేసిందంటే మనం ఏమంటాం? హిప్ బోన్ ఉంది చూసారా, ఆ జాయింట్ ఊడిపోయిందట. ఇంక ఇది ఇలా ఏలకడతా ఉంది. ఏంటిది? ఈ కాలు ఏలకడతా ఉంది. ఎందుకంటే హిప్ బోన్ ఏమైంది? వదిలేసింది. తుంటి నరం ఏం చేశాడంట? సాగబికేశాడట. తుంటి నరం తెలుసా మీకు? ఎప్పుడైనా ఈ కాలు ఇలా తిన్నగా పెట్టండి, ఏమండి, ఇక్కడ ఒక నరం తగులుద్ది మీకు, బలమైన నరం. ఆ నరాన్ని మొత్తానికి వేనకున్న నరంలాగా సాగబిగేశాడట. స్ట్రింగ్స్ అంటాం చూసారా, మొత్తానికి లాగేశాడట. నరం పోయింది, గూడు వదిలేసింది. ఇప్పుడు శరీరానికి బలహీనత కాదా? ఏమంటారు చెప్పండి? కుంటుడు అయిపోయాడా? అయిపోయాడండి. రేయ్, నీ పేరు చెప్పరంటే ఇంకా యాకోబే అంటున్నాడంట. ఏమంటున్నాడంట? యాకోబే. ఇంక నువ్వు యాకోబుగానే ఉంటావు కాలిరిగా కూడా. యాకోబు అంటే ఏంటి చెప్పండి? అది అంటే ఏమంటున్నాడు? నువ్వు ఇంకా యాకోబేనంటే ఇంకా యాకోబునే అంటే ఇంకా ఎంతమందిని చేస్తావు? అన్నం చేసింది చాలదా? మామని చేసింది చాలదా? ఆపవా నీ మోసాలు? నీ కాలిరిగా కూడా నువ్వు అదే కంటిన్యూ చేస్తావా? బాబోయ్, తప్పైందండి బాబోయ్. ఎప్పుడు వచ్చాడు దగ్గరికి? ఎప్పుడు వచ్చాడు దేవుని దగ్గరికి? అది మ్యాటరు. బలహీనత లేకపోతే దేవుడి దగ్గరికి మనం రాం, దేవుని పరిపూర్ణతలోకి మనం రాం. పౌలు గారు అలాగే మీరు యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటే యేసన్న గారు కూడా మంచి పాట రాశాడు దీని మీద. ఏమని రాశాడు? సువర్ణంలాగా మారిపోతాడంట. ఎప్పుడు మారిపోతాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణములాగా మారిపోతాను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆ పాటలో చరణం అంటాడు, శోధనే రాకపోతే, ఈ సమస్య రాకపోతే నేను ఇంకా మట్టిలోనే కలిసిపోయిందును. సువర్ణంగా నా గుర్తింపు ఈ లోకానికి తెలియదు. నా గొప్పతనం, నా బలం ఈ లోకానికి తెలియదు. శోధన దేవుడే పెట్టాడు. చూడండి, అందుకే అంటాడు అక్కడ రాస్తే ఏమంటాడంటే, నేటికంట ఇశ్రాయేలీలో
ఆ తుంటి నరాన్ని కానీ వింటున్నారా? దేనికున్నదైనా కూడా తుంటి నరం ఒకటి, తొడభాగం ఒకటి తినరంట. ఎందుకని? దేవుడు కొట్టేశాడు. చూస్తారా బైబిల్లో? ఆదికాండం ఓపెన్ చేయండి. ఆదికాండం అందరూ ఓపెన్ చేయాలి దయచేసి. 32వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం. తాను అతనిని గెలవకుండుట చూచి తొడ గూటి మీద యాకోబును కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన, యాక్చువల్గా అక్కడ దూత, దేవుని పేరట వచ్చిన దూత, పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వదిలేసిందంట. వదిలేసిందా? ఆయన తెల్లవారేంత వరకు దెబ్బలాటేనంట వాళ్ళిద్దరికి. దయచేసి నన్ను వదిలేచ్చు కదా, నన్ను వదిలేచ్చు కదంటే, ఈరోజు నీ గూడు వసల కొట్టకుండగా, నీ తుంటి నరం పేక్కుండగా, నిన్ను కుంటోని చేయకుండగా నేను ఉండను. నువ్వు కుంటోడు అయినా పర్లేదు, విషయం నువ్వు గుర్తిస్తే చాలు. దేవుడు ఎందుకు శ్రమలు, సమస్యలు, రోగాలు అనుమతి చేస్తున్నాడో మీకు అర్థం కావాలి. బైబిల్లో చూడండి ఎంత చక్కని మాట రాయబడిందో. నేను మాత్రం నిన్ను వదలనా. చదవండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా నిన్ను పోనివ్వను అన్నాడు. డైరెక్ట్ వచ్చినానికి వచ్చేద్దాం. 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోవునప్పుడు సూర్యోదయమైంది. అప్పుడు అతడు కుంటుకుంటా నడుపుతున్నాడట. అంటే అప్పటికేమైంది? జార కొట్టేశాడు. 32వ వచనం. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయుల తొడగాని ఆ తుంటి నరం కానీ వండుకోరు, తింటరు. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు కాజ్యం కావాలండి, ఆ తొడే కావాలండి అంటాం మనం. వాళ్ళు తినరు. ఎందుకు తినరు? ఇశ్రాయేలీయులకు చెప్పండి, మూల పురుషుడు ఎవరు? అందుకని వాళ్ళు తినరు. వాళ్ళకు సెంటిమెంట్ అది. రెండు విషయానికి వచ్చి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ తప్పు తెలుసుకోవడానికి యాకోబుకు పట్టిన కాలం ఎంతో తెలుసా? 20 years. మోషే తన తప్పు తెలుసుకోవడానికి పట్టిన కాలం 40 ఏళ్ళు. అయితే చూశాడు, ఒప్పుకుంటాడేమో, తెలుసుకుంటాడేమో. బలహీనతలు ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు అనేది మీకు అర్థం కావాలి. సో ఈ కుంటితనాన్ని, ఈ గూడు వసలు కొట్టడాన్ని, తుంటి నరాన్ని పీకేయడాన్ని బట్టి మనం చూస్తే శరీరంలో సమస్యను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఇతడు ఇశ్రాయేలుగా మారిపోవాలి. యాకోబు మోసగాడిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఇతడు ఇశ్రాయేలుగా. ఆ తర్వాత నిజంగా యాకోబు జీవితాన్ని మీరు ఆలోచించండి. అక్కడి నుంచి ఎంత మార్పు అంటే, అన్న కోపంతో వస్తున్నా ఒకనాటి మోసగాడైన యాకోబు ఎంత తగ్గింపు కనపడుతుంది. ఆ మాటలు అవన్నీ మీరు చూస్తూ ఉంటే అతనిలో చాలా మార్పు వచ్చేసిందండి. చివరాఖరికి అన్నను మెప్పించుకున్నాడు. అన్నయ్య రాత్రి మాట్లాడుకున్నాను, నిన్ను చూస్తే మొన్న రాత్రి అనుకుంటాను నాకు దేవుడు కనపడుతున్నాడనే. అంతవరకు మోసపు కళ్ళు, మోసపు మాటలు, మోసపు ఆలోచనలు. ఎప్పుడైతే యాకోబుగా ఉన్న అతను ఈ గూడు వసడం వల్ల ఆ మోసకారితనాన్ని విడిచిపెట్టి, యాకోబు అనే పేరును విడిచిపెట్టి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, ఆశీర్వాదించబడిన వాడిగా తన బ్రతికే మారిపోయింది. ఆ సందర్భాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇద్దరిని చూసాం. ఎందుకు సమస్యలు దేవుడు అనుమతిస్తున్నాడంటే వారిలో ఉన్న లోపాన్ని గుర్తిస్తారని, దైవత్వపు శక్తిలో పరిపూర్ణులు కావాలని. వాళ్ళు అలాగే ఉండి నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. 3వ పాయింట్ నోట్ ఇచ్చేయాలి దయచేసి. పౌలు గారి దగ్గరికి మనం వద్దాం. కొత్త నిబంధనలు ఈ మాట టచ్ చేసుకుని ముగించుకుందాం. పౌలు గారు అంతవరకు కూడా చాలా ఉడుకు రక్తం అండి. చాలా ఉడుకు రక్తం అండి. ఎంత ఉడుకు రక్తం అంటే నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వాలే క్రైస్తవుల్ని హింసించడానికి పర్మిషన్లు ఇచ్చాయంటే అతను ఎంత ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ అయి ఉంటాడో ఆలోచించండి మీరు.
ఇప్పుడు నేను వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కో ఏ మంత్రి గారి దగ్గరకు, హోంశాఖ మంత్రి గారి దగ్గరకు వెళ్ళిపోయి పలానా తెగను పలానా వర్గాన్ని హింసించాలంటే నాకు పర్మిషన్ ఇమ్మంటే ఇస్తారా? ఎవరో. అంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేసాయంట. అతనికి ఏమి ఇచ్చాయంట? పర్మిషన్. ఏం చేయడానికి? యేసు నామమున ఎవరు ప్రార్థన చేస్తున్నా, ఎక్కడ ప్రార్థన చేస్తున్నా తనకు ప్రాణాధారమైనట్టు అంటాడు 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. అంటే ఆడికి నచ్చినట్టు కైమ కొట్టించట. ఎలాంటి పర్మిషన్ తెచ్చుకున్నాడు చూడండి. ఆడోళ్ళనట కాళ్ళకు తాడు కట్టేసి గుర్రాలకు కట్టి లాక్కుపోయేవాడట. ఇలా లాక్కు వెళుతున్నప్పుడే బట్టలు ఎలాగో వెళ్ళిపోయేవి, జుట్టు రాతికో తగులుకొని ఊడిపోయేది, చివరాఖరికి మిగిలేది కట్టబడిన కాలు ఒక్కటే ఉండేదట. అంటే శరీరం అంతా ఏమైపోయి ఉంటుంది? గుండు ఊడిపోయింది ఎక్కడో, గుండి కాదు గుండికాయ. కిడ్నీలు ఎక్కడో పోయినాయి, చేతులు ఎక్కడో ఊడిపోయినాయి, రాతికో రప్పకో తగులుకొని. మొత్తానికి రాసి 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 చివరాఖరికి మిగిలేదేంటో తెలుసా? ఆ కాలి ముక్క. ఎంత కిరాతకమైన చర్యలు చేసేవాడు చూడండి. ఎవడి మాట వినేవాడు కాదు, చాలా యారగంట అనమాట. అప్పుడు దేవుడు చూసి టప్మనకు వచ్చేసాడు. ఎక్కడ కొట్టాడండి? కాళ్ళ మీద కొట్టేశాడండి. కళ్ళ మీద కొట్టేశాడండి. ఫస్ట్ నైట్ ఏమనిపించలేదు. నేను ఏటి పొరపాటు చేశాను ఆలోచించాడు. రెండో రోజు రాత్రి ఏమండి ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాడు. అసలు ఎక్కడ జరిగింది పొరపాటు? అసలు ఎక్కడ జరగకూడదు ఇలాగా? మనం వేసిన స్కెచ్ ఏది మిస్ అవ్వలేదే. ఏమండి నేను ఎప్పుడు స్కెచ్ చేసినా కూడా ఏది మిస్ అవ్వలేదే. అసలు ఇలా జరగకూడదు, ఏం జరిగి ఉంటుంది అంటావు? ఆలోచించాడు. మళ్ళీ 3వ రోజు డీప్గా ఆలోచించాడు. 3 రోజులను ఉంటుంది నేను చెప్పినందుకేం చూడండి బైబిల్లో 9వ అధ్యాయంలో. 3వ రోజు డీప్గా ఆలోచిస్తే మాటలు గుర్తుకొస్తున్నాయంట. అప్పుడు కోత చెవులు లైన్లోకి వచ్చినాయి. చెవులప్పుడు లైన్లోకి వచ్చి అప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ప్రభువా నీవెవడవు అని అన్నాను కదా, ఆ టైంలోనే కదా నాకు సడన్గా కళ్ళు పోయాయి. అప్పుడు ఏదో శబ్దం వినిపించిందిరా. ఏమినబడ్డది? నేనెవరినో చెప్పనా? నీవు హింసించుచున్నా యేసును నేనే. ఇప్పుడు దారికి వచ్చేసాడు. అంటే అదే సౌలు అదే పొజిషన్లో ఉండి మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాడు. మరతడు బలవంతుడు కావాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపంలోకి రావాలి, పరిశుద్ధతలోకి రావాలంటే ఏం చేయాలి? శరీరం మీద ఎక్కడో ఒక చోట దెబ్బ కొట్టాలి. కొట్టవలసిన చోట కొట్టేశాడు. 2 కళ్ళు పోయాయి. అప్పుడు తడవలాడుతూ ఉన్నాడు. మోషే పశ్చాత్తాపడడానికి, దేవుని శక్తిలో పరిపూర్ణుడు కావడానికి 40 సంవత్సరాలు పడితే, యాకోబు పశ్చాత్తాపడి దేవుని శక్తిలో పరిపూర్ణుడు కావడానికి 20 సంవత్సరాలు పడితే, సౌలు గారు పౌలుగా మారడానికి పట్టిన కాలం ఎంతో తెలుసా? ఓన్లీ 3 days. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం రండి. దయచేసి అందరూ బైబిల్లో పంచేయండి. 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక కనీసం తిండి కానీ మంచినీళ్ళు కూడా తాగలేదంట. ఆలోచిస్తూ ఉన్నాడు. నేను స్కెచ్ వేసింది ఏది మిస్ అవ్వలేదు. ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? తన తప్పును తెలుసుకోవడానికి పట్టిన కాలం ఎంత? 3వ దినం. ఇంకా ధన్యుడు తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదువమ్మా అదే వచ్చిన మళ్ళీ చదువు. 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీయో పుచ్చుకొనకుండా. చాలమ్మా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. పౌల్లో ఉన్న చాలా గొప్పతనం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఇదంతా కూడా అంటే సౌలుగా ఉన్నప్పుడు చేసిందంతా కూడా తెలియక చేశాడు. బాగా నోటీస్ చేయాలి ఈ పాయింట్ మీరు. మనం తెలిసి చేస్తాం తప్పులు. కానీ పౌలు గారు చేసిన తప్పు, సౌలుగా ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ కూడా తెలిసి చేసినవి కాదు. మనకు దేవుడు ఎవరో తెలుసు, దేవుని శక్తి అంటూ తెలుసు, అన్నీ తెలిసి మనం ఏం చేస్తాం? తప్పులు చేస్తాం. కానీ పాపం అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి ఏమీ
తెలియక చేశాడు. చేసిన తప్పేంటో దేవుడు గుర్తు చేయడానికి శరీరం మీద దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బలో తెలుసుకున్నాడు తప్పు. అంటే ఈ దెబ్బ నాకు తగిలింది కాబట్టి నేను కొట్టిన దెబ్బలు, ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎంతమందిని కొట్టాను తెలియాలంటే వీడికి దెబ్బ తెలియాలిగా. అవునా కదా? శరీరానికి బాధ వస్తేనే ఎదుట వాళ్ళని బాధించిన బాధ మనకు గుర్తుకొస్తుంది. అయ్యయ్యో, కేవలం నా కళ్ళు కనబడకపోతే ఎలాగుంది పరిస్థితి, నేను మరి గుర్రాలకు కట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయానే, నరికేశానే, కొట్టేశానే, దగ్గరుండి మరీ చంపించాడు. ఎవరినో తెలుసా? స్టెఫను. సౌలు ఏం చేశాడంట? దగ్గరుండి మరి ఏం చేశాడు? స్టెఫన్ని చంపించాడు. తెలుసా మీకు ఈ సంగతి? చదువుకున్నారా? 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు చదువుకున్నారా? చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం అందరం చూద్దామండి. 60వ వచనం చదువుదాం. అతడు అనగా స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా ఇదిగో ఈ రాళ్లతో కొడుతున్నారు నన్ను, చంపుతున్నారు నన్ను అని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మీద మాపొద్దని చివరి ఆఖరికి ప్రార్థన చేసి ఏమండి ప్రాణం విడిచేశాడు. కానీ విషయం ఏంటంటే 58వ వచనం చదవండి దయచేసి. పట్టణపు వెలుపలికి తీసుకెళ్లారట, రాళ్ళు రువి చంపిరి. చాలండి. ఎక్కడ పెట్టారంట? ఈయన బట్టలన్నీ తీసేసి స్టెఫెన్ బట్టలు తీసారంట. వాళ్ళకి అలవాటు అది. రాళ్లతో కొట్టే శిక్షలో భాగంగా ముందు ఏం చేస్తారు? యేసు ప్రభువును కూడా ఏం చేశారు? బట్టలు ఇప్పేసి ఏం చేశారు? పనిచేసుకున్నారు. ఆయన వస్త్రాలు ఏం చేశారంట? అంగీని చీటీ వేసేసుకున్నారట. మరి వీళ్ళకి ఈఎంఐ రావో నాకు తెలీదు, యూదులకు అదొక ఆచారం. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే స్టెఫెన్ బట్టలు తీసేసి ఎక్కడ పెట్టారంట? అసలు కొట్టడానికి వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చింది అధికారము కలిగిన సౌలే. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, స్టెఫెను సావుకి సౌలు సమ్మతించిన. చూడండి అక్కడ వేసారా? ఓకే, అయితే అయిపోయింది మన పని. నా స్కెచ్ సక్సెస్ అయిపోయింది. నా స్కెచ్ ఏమైంది? ఇందులో నేను సఫలున్నాను. అయితే ఓకే, చచ్చాడా? దరిద్రం వెళ్ళిపోయింది. అంటే కొడుతున్నప్పుడు బాధ కొట్టించుకునేవాడికి తెలుస్తుంది, కొట్టమన్నోడికి ఏం తెలుస్తుంది? ఆ బాధ ఇతనికి ఎప్పుడు తెలిసి వచ్చిందో తెలుసా? కళ్ళ మీద కొట్టినప్పుడు. ఎంతగా పశ్చాత్తాపడ్డాడు, ఎంత మారిపోయాడో తెలుసా ప్రియులారా? చివరాఖరికి ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు ఏమంటాడంటే, ఆయన మారిన తర్వాత నా జీవితంలో ముగ్గురికి బాప్తిసం ఇచ్చాను నేను. వాళ్ళల్లో పర్టికులర్గా ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడో అపోస్తలుడైన పౌలు చూద్దాం బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాను అన్నాడు. అసలు స్టెఫను చంపింది ఎవరు? అది స్టెఫెన్ను చంపిన వాడే స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చేంత గొప్పోడైపోయాడు. అర్థమవుతుందా? స్టెఫెన్ను చంపిన నరహంతకుడే స్టెఫెన్ ఇంటి వాళ్ళకి ఏం చేశాడంట? బాప్తిస్మం. ఆ ముందు వచ్చిన మీరు చదివితే ఇంకెద్దరు కనపడతారు. ఎవరంట వాళ్ళు? చదవండి దయచేసి. పొందితరా? పొందలేదు కదా, అందరి గురించి మాట్లాడతా. తర్వాత క్రిస్పు అనే అతనికి, గాయు అనే అతనికి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు స్టెఫెన్ ఇంటి వారికి తప్ప నా జీవితంలో నాకు గుర్తుండి నేను ఇంకెవరికి బాప్తిస్మం ఇవ్వలేదు అన్నాడు. ముగ్గురికేనా? క్రిస్పుకును, గాయుకుని, స్టెఫెన్ ఇంటి వారికి తప్ప నేను ఎవరికి బాప్తిస్మం ఇచ్చినట్లు నాకు గుర్తులేదు, నేను ఇవ్వలేదు కూడా. అలాగని దేవుడు కేవలం నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి కాదు పంపింది అనుకుందే, దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడని నెక్స్ట్ వచనంలో రాసి ఉంటాడు. ముగించేస్తున్నాను, బాగా వినాలి. 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మనం చేసిన తప్పిదము లేదా పొరపాటు, పాపము ఏదైనా కావచ్చు, అతిక్రమము. ఆ అతిక్రమాన్ని కంటిన్యూ చేస్తూ చనిపోయి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే చెప్పాలి, మన శరీరానికి ఏదో ఒక బలహీనతను దేవుడు కలుగజేసి మన తప్పును గుర్తు చేసి పశ్చాత్తాపడేలా చేసి పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి, తన శక్తిని మనలో పరిపూర్ణం చేయడానికి దేవుడు సమస్యలను, ఇరుకులను,
బలహీనతలను, రోగాలను మన జీవితంలోనికి అనుమతిస్తున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్.